అసలు ధ్యానం అంటే ఏంటి? అంటే కళ్ళు మూసుకొని కూర్చోవటమా? లేకపోతే ధ్యానం నిర్విషయం మనమని చెప్పారు. నకించిదపి చింతయేత్, భగవంతుడు కృష్ణుడు గీతలు చెప్పారు కదా. మీరు కూర్చొని అన్ని సంకల్పం వదిలేసి కూర్చోప్పుడు ఏమి చేయొద్దు, ఊరికే ఉండాలి. ఊరికే ఉండేప్పుడు మన లోపల ప్రకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక 1000 సంవత్సరం ముందు జ్యోతిర్లింగం ఉంది కదా మన సౌరాష్ట్రలో, అందరికీ తెలుసు. సోమనాథ్ మందిర్ వాళ్ళు గజనీ వచ్చి ఏదైనా పాడేశారు. అప్పుడు ఆ లింగ పీసెస్ ఏమో ఉంది, దాన్ని తీసుకొని వచ్చారు కొంచెం అగ్నిహోత్రి పరివారం బ్రాహ్మణులు. వాళ్ళు దక్షిణ భారతం ఇక్కడ తంజావూరు డిస్ట్రిక్ట్లో వచ్చి అక్కడ దాన్ని పెట్టుకుంటారు. 1924లో వాళ్ళు వెళ్ళి శంకరాచార్య పరమాచార్య సీనియర్ శంకరాచార్య స్వామీజీ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగారు, ఇది సోమనాథ లింగం మన దగ్గర ఉంది, మన పరంపరాయించి వచ్చింది, మేమేం చేయాలి అని అడిగారన్నమాట. అప్పుడు వాళ్ళు చెప్తే, ఒక 100 సంవత్సరంలో మీరు బయట తీసుకొని రావద్దు, మీరే పెట్టుకోండి, ఎవరికూ చెప్పకూడదు అని చెప్పారంట అన్నమాట. ఇప్పుడు 2024లో 100 సంవత్సరం అయింది. అప్పుడు వాళ్ళకు చెప్పారంటమాట. ఇక్కడ బెంగళూరులో ఒక పెద్ద యోగి గారు ఉన్నారు, శంకరుడు పేరు ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి ఇది ఇవ్వండి అని చెప్పారంటమాట. రవిశంకర్ గురూజీ ఇక్కడ ఉన్నాడు, మహాత్ముడు ఇక్కడ ఉన్నాడు అంటే వాళ్ళ దగ్గర మీరు తీసుకొని పోయి ఇవ్వండి, వాళ్ళు ఏం చేస్తారు చేస్తారు వాడు అని చెప్పారంటమాట.